రాత్రి కూడిక సహోదరులు పతిరేయ గారు మార్మిష్మాకి గారి కుటుంబంలో స్వార్థ కూడిక ఏర్పాటు చేయబడినది. కాబట్టి ఈ కూడికను ప్రార్థనతో ఆరంభించుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, అద్వితీయ సత్య దేవ, ఆది సంభూతుడైన దేవ, కుటుంబం నుండి తిరిగి తెచ్చినటువంటి సమాజం నుండి తిరిగి తెచ్చిన దేవ, మరణం ఓడించి సమాధిని గెలిచిన దేవ, తిరిగి మూడో దినాన ప్రభా సజీవుడై శక్తివంతుడై తిరిగి తెచ్చిన దేవ, మీ స్తోత్ర. వాగ్దానము నెరవేర్చి వాగ్దానం అనుగ్రహించి నెరవేర్చిన దేవుడు, అతి దేవుడుగా మీరు మాకున్నందుకై స్తుతిస్తున్నా. ప్రభా ఈ యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని మీద మనం ఉచ్చరించి సంతోషించడము అన్న మాటను బట్టి ప్రభా ఈ దినము మాకు అనుగ్రహించిన 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 26వ తారీఖును బట్టి మేము స్థుతిస్తున్నా. గడిచిన 25 దినాలు మీరు కాపాడి ఈ గడిచిన దినాలలో ప్రభా సువార్త కూడికలు, కృతజ్ఞత కూడికలు ప్రభా ఒక్కొక్కరి మరి ప్రాంతం నందు, ఒక్క గృహం నందు, గ్రామాలయందు ప్రభా తండ్రి మీరు ఘనంగా జరిపించుకున్నారు. ఈరోజు కూడా మరి తండ్రి మరి మీ రాసిన గృహంలో మరి ఇలాగ మేము చేరి ప్రభా తండ్రి నాయన మరి శేషముగా నీ ప్రజలముగా నీ జనాంగముగా కూడుకొని ప్రభా మీ ప్రేమ వార్తను, శుభవార్తను ప్రభా తండ్రి అందజేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని సమకూర్చారు. ఇదివరకే మేము అనేక దినాలుగా ప్రార్థించిన రీతిగా మరి ఈ దినము ఇక్కడ మరి ప్రభా తండ్రి కూడిక ఏర్పాటు చేయడానికి సహాయం చేశారు. వాస్తవానికి మరి తుఫాను అని చెప్పారు, గడిచిన 2 దినాలు ఈరోజు కూడా తుఫాను అని చెప్పారు. కానీ ప్రభా తండ్రి నీ కార్యము ఇక్కడ జరిగించాలనే ఉద్దేశము మీరు కలిగి ఉన్నారు. చేసిన ప్రార్థనలు ప్రభా వ్యర్థము కాకుండా ఈ సమయంలో ఈ దినము చక్కని తేటైన వాతావరణం అనుగ్రహించారు. దేవా మీ స్తోత్ర. అసలు ఈ కూడిక జరుగుతుందా లేదా, జరిగిద్దా లేదా అని మరి కొంత సందేహము మనలో కలిగినప్పటికీ ఆ సందేహము మీరు ప్రభా తీసివేసి మాకు ప్రభా తండ్రి మా ప్రభా యొక్క గొప్ప మరి అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. దేవాలను బట్టి మీ స్తోత్ర. తేటైన వాతావరణం ఇచ్చారు. అయా మీ స్తోత్ర. అయితే ప్రభా మరి తండ్రి కూడిక నిమిత్తమై ఎందరూ ప్రభా తండ్రి రక్షణ పొందాలని మీ ఉద్దేశమైందో ప్రభా వారిని దర్శించి రక్షించాలి ప్రార్థిస్తున్నా. ఇదివరకే అనేక ప్రయాణాలు మరి ఎన్నో కూడికలు జరిగినాయి. కృతజ్ఞత కూడికలు, సువార్త కూడికలు, ఇంకా ప్రభా ఎన్నెన్నో మరి ప్రభా మరి ప్రార్థన కూడికలు ఎన్నో జరుగుతూ వచ్చినాయి. కనుక ప్రభా మరి చాలా కాలానికి మరి ఈ దినం కూడా మీ రాసిన గృహంలో ఇలాగా ప్రభా తండ్రి మేము చేరి ఈ కూడికను కలిగి ఉండే భాగ్యము మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తున్నాం. కనుక మరి ఇప్పటి వరకు మరి మొత్తం అన్ని కూడా ప్రభా మైకులు, లైటింగ్స్, మరి ప్రభా ఈ యొక్క స్టేజీ అరేంజ్మెంట్ అన్ని కూడా సిద్ధపరచడానికి ఎంతో సహాయం చేశారు. కాకపోతే అనుకున్న సమయానికి మేము ప్రారంభించుకోలేకపోయాం. ఆయన ప్రభావ వీటన్నిటిలో ప్రభావ ఈ పనులన్నింటిలో మీరు ఎంతో తోడే ఉండి ముందుకు నడిపించినందుకే స్తోత్ర. అయితే నిలబడిచిన మీ దాసుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభు మరి పాడుబోయే పాటలు, వాక్యము, సమస్త కార్యాలను మీరు తోడే ఉండి నడిపించారు. ప్రార్థించుచున్నా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మీకే మహిమ ఘనత ప్రభావం మీరు ఆలోచించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఆయనగా తండ్రి ఇంకా ఆయన మరి వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్ర. ప్రభు ఇంకెవరైతే మార్గంలో ఉంటున్నారో వారిని తీసుకుని రండి, సహాయం చేయండి. మీ ఆత్మ సంచారం మాత్రం ఉంచాడు. మా చుట్టూ మీద మీ ప్రాకారం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి. సమస్తము మీరే ప్రభావ కనపడాలి.
నీవే ప్రభా ఈ కార్యాన్ని నడిపించాలి. మేము కనపడకూడదు, మమ్మల్ని మీరు మన్నించండి. మీరు కనబడి ఈ కార్యాన్ని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఏ విధమైనటువంటి తొందరపాట్లు ప్రభా, ఏ విధమైనటువంటి ఆటంకాల అభ్యంతరములు లేకుండా ఈ ప్రాంతమంతటిని మీ పరిశుద్ధాత్మతో నింపండి. కనిపించని ఏది కూడా ప్రభా తండ్రి, ప్రభా నేను తండ్రి మీ నామంలో బంధించమని, పెద్దాన్ని బంధించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోమని, సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావం మీరు ఆరోపించుకోండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక్క నిమిషం ఉండండి, మర్చిపోయాను. దయచేసి మనము పాటలు పాడుకుందాం. నా ప్రియుడా పాప విమోచకుడా అనే పాట పాడుకుందాం. నా ప్రియుడా పాప విమోచకుడు అనే పాట పెద్ద పాటల పుస్తకంలో దయచేసి చూడండి. నా ప్రియుడా పాప విమోచకుడు అనే పాట పాడుకుందాం. 192వ పాట, 192వ పాట పాడుకుందాం. 1, 3, 5 వచనాలు పాడుకుందాం. ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, ప్రాణం కాపాడి నూతన బలము సాగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలము సాగేను. స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడు, స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. యేసుని రక్తమందు ముక్తిగా పెంచెను స్తుతించేదన్, యేసుని రక్తమందు ముక్తిగా పెంచెను, యేసుని నిత్య జీవము పొందేదాను నిశ్చయం, యేసుని నిత్య జీవం పొందేదాను నిశ్చయం. యేసు నాకే నా స్తుతి సుమములు సుమధురం, యేసు నాకే నా స్తుతి సుమములు సుమధురం.
పాప విమోచకుడా ప్రభు యేసు ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు, తల్లి గర్భమునే ఎరిగి నన్ను తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెన్, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, మరచిన మరువడేసు నిరకము, తల్లి మరచిన నిరకము, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా ప్రభు యేసు, సూర్యకాంత సుగంధ సునిగా సువర్ణము, సూర్యకాంత సుగంధ సునిగా సువర్ణము, సూర్య తేజస్సు పిలిచిన ఆ వెలుగు రాజ్యములో, సూర్య తేజస్సు పిలిచిన ఆ వెలుగు రాజ్యములో, సూర్యుని వాల్గే తేజరిల్గెదను నా యేసుతో, సూర్యుని వాల్గే తేజరిల్గెదను నా యేసుతో, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, పూర శబ్దముతో నీవారు తెంచి తుటాలతో, పూర శబ్దముతో నీవారు తెంచి తుటాలతో, నాకై గాయ పడినా బంగారు నీ మోమున్, నాకై గాయ పడినా బంగారు నీ మోమున్, రక్షణతో నీ వీక్షించేదాను వీక్షింపాను, రక్షణతో నీ వీక్షించేదాను వీక్షింప, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా ప్రభు యేసు, సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు, సూర్య చంద్ర ఆకాశం దాటి జీవ వృక్షమున చెంత జీవ నదిని చేరి, జీవ వృక్షమున చెంత జీవ నదిని చేరి, హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడు, హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా
ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బల మొసగేడు నా ప్రాణమును కాపాడి నూతన బల మొసగేడు స్తుతికి తమ్ములతో ఆరాధించేదాను స్తుతికి తమ్ములతో ఆరాధించేదాను ఎల్లప్పుడు నా ప్రియుడా పాప ప్రభు యేసు నా ప్రియుడా పాప మరొక 190వ పాట 190వ పాట 1-3-5 వచ్చాను మాత్రమే పాడుకుందాం. 135 ఇందాక 135 అని పాడుకున్నాం కానీ ఎందుకో ఆ వచనాలన్నీ పాడాలనిపించింది, అందుకే పాడాం. కనుక ఇప్పుడు ఈ యొక్క పాటలో మరి యొక్క 3 వచనాలు పాడుకుందాం. 1-3-5. నూట 90వ పాట 779వ పాట. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములను నా ప్రభుని తరచితిని, ఆపద దినములను నా ప్రభుని తరచితిని. దేవాని దయతోడనే ఆశ్రయము పొందితిని, దేవాని దయతోడనే నాగా ఆశ్రయము పొందితిని. నా ప్రియమైన ప్రభు వేలాది స్తోత్రములు మార్చిన రక్షణకై దేవా స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము. నా ప్రియమైన యేసు ప్రభు పాపపు లోకములో నే పాపిగా జీవించితిని, పాపపు లోకములో
నే పాపిగా జీవించితిని, శుద్ధ హృదయామిచ్చావు దేవా కృపతో, శుద్ధ హృదయామిచ్చావు దేవా నిన్నునే దర్శించుటకై. మా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. మా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని, నీ ప్రజల సహవాసమును, మందిర సమృద్ధిని, నీ ప్రజల సహవాసమును, నీ సన్నిధి ఆనందమును దేవా కృపతోనే నొసగితివి. నీ సన్నిధి ఆనందమును దేవా కృపతోనే నొసగితివి. మా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. మా ప్రియమైన యేసు ప్రభు దేవుని వాక్యములోనికి మనము ప్రవేశించక ముందుగా ఈ పాట ఇదివరకు మనం పాడి ఉన్నాము. అయితే ఈ పాట ఎంతో అందరికీ ఆదరణ, ధైర్యము, అలాగే ఉత్సాహము, నిరీక్షణ అనేవి ఈ పాటలో కనిపిస్తాయి. కాబట్టి ఇబ్బందుల్లో బాధలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి ఈ పాట ఎంతో బలపరుస్తుంది, బలాన్ని తీసుకొస్తుంది. అందుకనే ఈ పాట మన ప్రియులు కోరారు. మరి అది దేవుడిచ్చిన ప్రేరేపణ అనుకోవాలి. ఎందుకంటే ఈ పాటను బట్టి ఈనాడు అనేకులు మరి ధైర్యపరచబడననిదే ఈ పాట మనం పాడుకుంటాం. ఏ పాట అది? భయం లేదుగా దిగులు లేదుగా అనే పాట మీ అందరికి వచ్చు కాబట్టి గట్టిగా బిగ్గరగా ఈ కీర్తన మనం పాడుకుంటాం.
భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను. మాట ఇచ్చిన దేవుడు మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ఆహారము లేదని చింత ఏగను, వస్త్రములు లేవని దిగులు ఏగను. ఆహారము లేదని చింత ఏగను, పక్షులను చూడుడి చూడుడి, కోయవు పంటను కూర్చుకోనవు. ఆకాశ పక్షులను చూడుడి చూడుడి, విత్తవు కోయవు పంటను కూర్చుకోనవు. ఆయనే వాటిని పోషించుచున్నాడు, ఆయనే వాటిని పోషించుచున్నాడు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. తల్లి అయిన మరచిన మరువవచ్చును, తండ్రి అయిన విడచిన విడువవచ్చును. తల్లి అయిన వారైన మరచిన మరువవచ్చునేమో, నేనెన్నడు నిన్ను మరువకుందును. వారైన మరచిన మరువవచ్చునేమో, నేనెన్నడు నిన్ను మరువకుందును, నేనెన్నడు నిన్ను మరువకుందును, నేనెన్నడు నిన్ను మరువకుందును. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ఆరోగ్యము లేదని దిగులు ఏగను, ఆర్థికంగా లేవని చెడియ ఏగను. ఆరోగ్యము లేదని దిగులు ఏగను, ఆర్థికంగా లేవని. అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే, అత్యధికముగా ఇచ్చు యేసుడుండగా, అత్యధికముగా ఇచ్చు యేసుడుండగా. చింత దిగులు మాని యేసు ప్రభు, చింత దిగులు మాని యేసు ప్రభుని నమ్ముకో. చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు, చింత దిగులు మాని యేసు ప్రభుని కీర్తించు. దిగులు లేదుగా, భయము లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా,
యేసునే నమ్మిన వారికి విడువాడు నిన్ను, ఎడబాయడు నిన్ను, విడువాడు నిన్ను, ఎడబాయడు నిన్ను. మాకైచిన దేవుడు నిన్ను మాకైచిన దేవుడు నిన్ను మరచిపోవునా? మాకైచిన దేవుడు నిన్ను మరచిపోవునా? మాకైచిన దేవుడు నిన్ను మరచిపోవునా? భయము లేదుగా యేసుని నమ్మిన వారి, భయము లేదుగా దిగులు లేదుగా యేసుని వారికి, యేసుని నమ్మిన వారికి, యేసుని నమ్మిన వారికి. బైబిల్స్ పాడుకుందాం. అది 3వ చరణం పాట పాడుకుందాము. యేసు ప్రభువే నిరీక్షణ అనే పాట. ఈ పాట పాడుకుందాం. బైబిల్ పాట కాదు, బైబిల్ పాట కాదు. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ అనే పాట పాడుకుందాం. ఈ ఒక్క పాట పాడి దేవుని వాక్యంలోనికి ప్రవేశిద్దాం. 707వ పాట, 707వ పాట పాడుకుందాం. 707వ పాట అన్ని వచ్చినాన్ని పాడుకోము. యేసు ప్రభు నీవేనా? అది కాదు. 719వ పాట. ఇది కూడా 3 వచనాలు మాత్రమే పాడుకుంటాం. 3 వచనాలు మాత్రమే పాడుకుంటాం. పాట పుస్తకాల్లో 776. అలాగే ఈ పుస్తకంలో కొత్తగా ప్రింట్ అయిన పుస్తకంలో 719వ పాట. ఈ పాట పాడుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని మనము ధ్యానించగలుగుతాం. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ శిలువ శక్తితో నా కొసగితివి, గొప్ప
రక్షణ సిలువ శక్తితో నా కొసగి ఇటివి మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూతును మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూతును యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి మహిమాకై నన్ను పిలచితివి సదా నిన్నే పూజింతును మహిమాకై నన్ను పిలచితివి సదా నిన్నే పూజింతును యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ ప్రభువా మహిమాతో మరణవస్తువు నన్ను కొనిపోవా ప్రభువా మహిమాతో మరణవస్తువు నన్ను కొనిపోవా పరలోకమే నా దేశము మహిమను నచ్చట ఉండును పరలోకమే నా దేశము మహిమను నచ్చట ఉండును యేసు నీతో సదా యేసు ప్రభు జయ హో యేసు ప్రభు సదా యేసు ప్రభు జయ హో యేసు నీతో సదా యేసు ప్రభు జయ హో యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ బైబిల్స్ పైకెత్తి బైబిల్ పాట పాడుకుందాం. కొంచెం బైబిల్స్ పైకెత్తి బైబిల్ పాట పాడుకుందాం.
బైబిల్ పైకెత్తి బైబిల్ పాట పాడుకోండి. ఇటు తిరగండి, నా వైపు తిరగండి. ఇటు తిరగండి, ఇటు తిరగా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాటలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాటలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మనము దేవుని వాక్యంలోనికి ప్రవేశించక ముందు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి మనం అడుగు పెడతాం. అందరూ మోకరించగలిగితే మోకరించండి, మోకరించలేని వారుగా ఉంటే అట్లాగే మరి మీ తలల మీద మూసుకు వేసుకోండి, అలాగే మోకరించండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు శుభములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ప్రభా. మరి ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఊహించలేదు, అనుకోలేదు ఎలాగో కూడిక జరిగిద్దని. కానీ నీ ప్రణాళిక అది, నీ చిత్తం నాయన. కానీ అపవాది యొక్క మరి కుతంత్రం మీరు కొట్టివేశారు. అపవాదిని మీరు ప్రభా తండ్రి అపవాదికి అపజయం కలుగు చేశారు. దేవా మీకు స్తోత్రం. ఎందుకంటే కార్యం నీది, పని నీది, సువార్త నీది, ప్రజలు నీవారు. కాబట్టి నీ మాటలు వినడానికి మరి తేటైన వాతావరణం మీరు ఇచ్చారు. ప్రభా మీ స్తోత్రాలు. ఈ కూడిక జరుగుతుందా లేదా అనేది మేము ఎంతో సస్పెన్స్గా ఉన్నాం. అయితే అది కూడా మా పొరపాటే, అది కూడా మా తప్పని మేము ఒప్పుకుంటున్నాం. కాబట్టి ప్రభువా తండ్రి, ఇంతవరకు ఈ కూడికలో చక్కగా పాటలు పాడుకుని నీ నామమును మరి ఉచ్చరించి నీ నామమును ఘనపరచడానికి ఎంతగానో మీరు సహాయం చేశారు. కాబట్టి ఎందరో నీ పాటను విన్నారో, అలాగే ఇప్పుడు నీ వాక్యం కూడా వినాలని ఎందరో ఆశపడుతున్నారో, ఇక్కడ కూర్చున్నవారు కానీ బయట వెనుపట
వింటున్నవారు కానీ విననై ఉన్నవారు కానీ ప్రభా ఎవరైతే ఉంటున్నారో వారితో మీరు మాట్లాడండి. వాక్యం నీతి ఆది వాక్యం ఉండను, వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యము దేవుడే ఉండెను అని యోహాను సువార్త 1:1 మీరు పొందుపరిచారు. ఆ వాక్యమును బట్టి ప్రభా తండ్రి, ప్రభా మేము ప్రకటించగలుగుతుండగా మీరు మాకు సహాయం చేయండి. ప్రభా కూర్చున్న వారికి వింటున్న వారికి మీ శక్తిని కుమ్మరించండి, ప్రసాదించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మరోసారి ఈ ఇంటిలో, ఈ ప్రాంగణంలో మీ యొక్క మరి పరిశుద్ధ అగ్నిని ప్రభా మీరు కురిపించండి. ప్రభా నీ ప్రభావము, నీ మహిమ, షకీనా మేఘం మా మీద ఉంచమని ప్రార్థన చేస్తూ మీకు అప్పచెప్పుకొనొచ్చు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అతి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కొంచెం ముందు జరగండి, మీకు కొంచెం ముందు జరగండి. ఇక్కడ ప్లేస్ ఉంది కదా, కొంచెం ముందు జరగండి. జరగండి. జరగమంటే జరగండి. రైట్, కొంచెం ముందు జరగండి వచ్చేవాళ్ళు. సరే, మంచిది. ఇప్పుడు మనము దేవుని మాటలు ధ్యానించగలుగుతున్నాం. దేవుని మాటలు మనము ధ్యానించుట ఎంతో అవసరం, ఎంతో ముఖ్యం. కాబట్టి ఈ రాత్రి మరి మనం ఇంతకు ముందే మరి మనం అనుకుంటూ వచ్చాం. ఎప్పుడు అనుకుంటూ వచ్చామంటే ప్రతిరోజు ఎవరెవరి ఇంట్లో మరి సువార్త కూడిక, కృతజ్ఞత కూడిక కానీ, కుటుంబ ప్రార్థన కానీ మరి జరుపుకుంటూ వచ్చాం. మరి టైం టేబుల్ ప్రకారము ఈరోజు ఎవరింట్లో అంటే వాస్తవంగా మాట్లాడు, శబ్దం చేయకూడదు, మీరు వినాలి, మీరు వినాలి. తర్వాత అయిపోయిన తర్వాత నోటితో మీ పని అర్థమైందా? అప్పుడు దాకా మీరేం చేయాలి అది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈరోజు వాస్తవంగా మరి మన సహోదరుని మరి దేవుని దాసుడు మరి వారి గృహం పకీరయ్య గారు, భాగ్యశ్మాంతి గారు, వారి గృహం నుండి ఈరోజు కూడిక. అయితే ఈ కూడికకు ముందు వాతావరణం ఎట్లుందో మన అందరికి తెలుసు. ఏ వాతావరణము ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయో, తుఫాను అని చెప్పారు. ఈరోజు కూడా మధ్యాహ్నం వరకు ఎట్లా ఉంది వాతావరణం చెప్పండి? మరి కొంత అటు ఇటుగానే ఉంది. కానీ మరి ఈరోజు కూడిక జరుగుతుందో లేదో అన్న అనుమానాలు, సందేహాలు మనలో మరి బయలుదేరుతూ వచ్చినాయి. కానీ ఏదైనప్పుడు కూడా మరి ఈ కూడిక జరగాలనేది దేవుని చిత్తం. మనుషులంగా మనం ఎన్నెన్నో తలుస్తూ ఉంటాం, ఎన్నెన్నో మరి ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని ఆలోచనలు, మనుషుల ఆలోచనకి వ్యత్యాసం ఉంది. ఏముంది? వ్యత్యాసం ఉంది. నిజంగా చూడండి, మరి మధ్యాహ్నం వరకు ఒక రకమైన వాతావరణం అయితే ఈరోజు ఎట్లా ఉంది? చాలా చక్కగా ప్రశాంతంగా ఆకాశంలో మరి చుక్కలు కనపడతా ఉన్నాయి, నక్షత్రాలు కనిపిస్తున్నాయి. అంటే వాతావరణం కూడా ఎలా ఉంది? తేటగా ఉంది. ఎందుకంటే ఈరోజు మరి మరి దేవుని దాసులు పకీరయ్య గారు, భాగ్యశ్మాంతి గారు వారి గృహంలో ఈ కూడిక జరగాలనేది దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. కాబట్టి ఇది ఎంతో మనకి భాగ్యం. ఏంటిది? ఒక భాగ్యంతో కూడిన మరి సమయం. అందుకనే దేవుడు ఈ భాగ్యాన్ని పోగొట్టకుండా, ఈ భాగ్యాన్ని దేవుడు తప్పించకుండా ఏం చేశాడు? ఈ భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. దీనికి మనం ఎంతో దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. దేవునికి ఏమై ఉండాలి? కృతజ్ఞులమై ఉండాలి, వందనస్తులమై ఉండాలి. కాబట్టి రాత్రి
మరి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఇప్పటి వరకు కూడా మరి పాటలు పాడుతూ వచ్చినాము. ఇప్పుడు దేవుని యొక్క సందేశాన్ని, దేవుని వాక్య సందేశాన్ని మనము చూడబోతున్నాం. మరి నిన్నటి వరకు కూడా మరి డిసెంబరు ఆరంభం నుంచి నిన్నటి వరకు కూడా మరి ప్రతి ఇంట్లో మరి ఏ కూడికని మనం జరుపుకుంటూ వచ్చాం చెప్పండి? చెప్పండి. ఏం కూడిక మనం జరుపుకుంటూ వచ్చాం? క్రిస్మస్, 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 క్రిస్మస్ సువార్త కూడిక అని డైలీ ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో, ఏదో ఒక గృహంలో, ఎవరో ఒక గృహంలో కంటిన్యూగా జరుగుతూనే ఉంది. అయితే నిన్నటితో ఆ! సహజంగా ఏమనుకుంటాం? నిన్నటితో ఏమైపోయింది అనుకుంటాం? క్రిస్మస్ క్లోజ్ అయిపోయింది. నిన్నటితో క్రిస్మస్ ముగించబడింది అని అనుకుంటున్నాం. ఒకాయన ఉదయకాలము నేను మార్కెట్‌కెళ్తే ఆయన అంటున్నాడు నాతో, "పాస్టర్ గారు హడావుడి అయిపోయిందా?" అన్నాడు. ఏమన్నాడు? "ఏ హడావుడి అంటే క్రిస్మస్ హడావుడి అయిపోయింది" అన్నాడు. మాకు రోజు హడావుడే అని చెప్పా. ఏం చెప్పాను? మార్కెట్‌లో ఆ ఓనర్ అడుగుతున్నాడు. అంటే అయ్యా మాకు ఆ రోజే హడావుడి ఏముండదు. మాకు రోజు హడావుడే. ఎప్పుడు మాకు క్రిస్మస్ సందేశం చెప్తానే ఉంటాం. మా పని అదే. అందుకని నిన్నటితో అయిపోయిందని మనం అనుకోకూడదు. యేసు ప్రభు వచ్చిందాక మనకి యేసు ప్రభు వారి యొక్క క్రిస్మస్ సందేశము కొనసాగుతూనే ఉండాలి. కొనసాగుతూనే ఉంటది. సరే, ఏదైనప్పుడు కూడా నిన్నటి దినం గూడా మరి మన మధ్యకు ప్రసాద్ గారిని తీసుకొచ్చాడు. నేనేమో అక్కడికి గోరంట్లకు పరిచర్యలో దేవుడు వాడుకుంటూ వచ్చాడు. సరే, ఎనీహౌ ఏదైనప్పుడు కూడా మరి ఇప్పుడు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానించటం అవసరం. ఏంటి ఆ వాక్యం అంటే ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు, సెయింట్ పాల్ అనే పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు మరి ఫిలిప్పీ పట్టణంలో ఉన్న దేవుని ప్రజలకు ఒక మాట చెప్తున్నారు. 6వ వచనం, 7వ వచనం, 6వ వచనము, 7వ వచనం చదువుకుందాం. 6వ వచనము, 7వ వచనం, పేజీ నంబరు 179 పేజీ. పేజీ నంబరు 179 పేజీ. కొత్త నిబంధనలో 179. ఫిలిప్పీ 2 6వ వచనం, 6, 7 వచనం చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, మైక్ తీసుకోండి, చదివేవారు మైక్ ఇవ్వండి. దేవుని స్వరూపము కలిగిన వాడై దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. కాబట్టి 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. కాబట్టి అందరూ చదువుదాం. 6, 7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మనం చదివిన ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి ఇక్కడ మరి చెప్పబడిందంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించి. ఎవరి గురించి? యేసు ప్రభు వారి గురించి. యేసు ప్రభు వారి యొక్క మరి అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఎలా పుట్టాడు, ఆయన ఏ స్వరూపంలో మరి కలిగి ఉన్నాడు అనేది మరి మనం చూస్తున్నాం. ఎలా ఏమి ధరించుకున్నాడు అనేది మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఒకటి దేవుని స్వరూపము, రెండవది దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మూడవది మనుషుని పోలికగా పుట్టుట. ఎలా పుట్టాడు? మనుషుని పోలికగా పుట్టాడు. తర్వాత నాలుగవది దాసుని స్వరూపము ధరించుకున్నాడు. తర్వాత ఆ, ఐదవది తన్ను తాను రిక్తులుగానే చేసుకొనెను. ఆరవది ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడుట. ఏడవది మరణము పొందినంతగా. ఎనిమిదవది
శిలువ మరణము పొందినంతగా ఏమయ్యాడు? విధేయత చూపినవాడే. విధేయత. ఇన్ని కోణాల్లో యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. ఎన్ని కోణాలు? 8 కోణాల్లో మరి ఆయన ఈ లోకంలో జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి నిన్నటి వరకు కూడా యేసు ప్రభువారి యొక్క జననం, మరణం గురించి, పునరుద్ధానం గురించి మనం ప్రకటిస్తూనే వచ్చాం. అయితే ఈరోజు మరి యేసు ప్రభువారు మరి ఆయన ఎన్ని కోణాల్లో ఈ లోకంలో పుట్టాడో అనేది మనం ఇప్పుడు చూసాం. అయితే ఇందులో ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పుడు నా ఎమ్మటి చెప్పండి. ఆయన చెప్పండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కాబట్టి ఏది భాగ్యం ఆయనకి? చెప్పండి. ఈ లోకములో ఉండటమే భాగ్యం. దేవునితో చూడండి, దేవునితో సమానముగా ఉండాలని ఆయన్ని విడిచిపెట్టి రాకూడదని అనుకున్నారా చెప్పండి? విడిచిపెట్టకూడని విడిచిపెట్టకూడదని కూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మరి ఏ భాగ్యం అని ఎంచుకున్నాడు? ఏది భాగ్యం అనుకున్నాడు చెప్పండి? మనుషుని పోలికగా పుట్టడం ఒక భాగ్యం, దాసుని స్వరూపంగా ధరించుకోవడం ఒక భాగ్యం, తన్ను తాను రిక్తుడిగా చేసుకోవడం అనేది ఒక భాగ్యం, తర్వాత ఆకారం మంది మనుషుడిగా కనబడుట అనేది ఒక భాగ్యం, తర్వాత మరణము పొందినంతగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపటం, ఇవన్నీ ఆయనకి భాగ్యం. అంతేగాని ఆయన ఇక్కడే ఉంటే నాకు భాగ్యం, పరలోకములోనే ఉంటేనే నాకు భాగ్యం, దేవునితో ఉంటేనే నాకు భాగ్యం, దేవునితో సమానంగా ఉండట భాగ్యం అని అనుకున్నారా? అనుకున్నారు. ఏది భాగ్యం అంటే మన కొరకు ఈ లోకానికి దిగి రావటమే ఒక భాగ్యం. మన కోసం ఆయన మనుషుని పోలికగా పుట్టాడు, విధేయత చూపించాడు. నిజంగా విడిచిపెట్టకూడని భాగ్యం అని. కాబట్టి మనుషులంగా మనం ఏం చేస్తాం? ఎక్కడైనా బాగుంటే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి పోతామా? నాకు ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే ఉంటాను అనుకుంటాను. కానీ యేసు ప్రభు అట్లా అనుకోలేదు. అదంతా సర్వము పరలోక భాగ్యమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. అది ఆయన భాగ్యముగా ఎంచుకున్నాడు. ఎలా ఎంచుకున్నాడు? భాగ్యముగా. ఆయన ఈ లోకానికి రావటం ఒక భాగ్యమైతే మనలో ఆ భాగ్యుడైన దేవుడు, ఆ భాగ్యమైన యేసు ప్రభు వారు, ఆయన ఎవరు? గొప్ప భాగ్యుడు. ఎవరైనా అదృష్టవంతుడు. భాగ్యుడు అంటే అర్థం చెప్పండి? అదృష్టం. కాబట్టి ఆయన ఈ లోకానికి రావటం ఎవరికి అదృష్టం? మనకు అదృష్టం. దాన్ని ఇంకో భాషలో భాగ్యం అంటారు. ఏమంటారు? భాగ్యము. అందుకనే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావటం మన జీవితాల్లో ఎటువంటి భాగ్యాన్ని దేవుడు కలిగించాడు. ఆ భాగ్యం ద్వారా మనం దేవుణ్ణి మహిమపరచాలి. కాబట్టి రాత్రి మరి యొక్క మీటింగ్లో భాగ్యమైన జీవితం, యేసయ్య మనకు ఎటువంటి భాగ్యాన్ని ఇవ్వాలని ఈ లోకానికి వచ్చాడో మనము జ్ఞాపకం చేసుకోవడం, అది మనకెంతో ఆశీర్వాదం. అందుకనే మన ప్రత్యేక అంశం చెప్పండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కాబట్టి ఆయన ఎంచుకోలేదు. నేను అక్కడే ఉంటాను, ఆ పరలోకంలో ఉంటానని ఆయన అనుకోలేదు. ఈ లోకానికి వచ్చి ప్రతి మానవానికి అదృష్టం ఇవ్వాలని. ఏమి ఇవ్వాలని చెప్పా కదా. భాగ్యం అంటే అర్థం ఏంటి? అదృష్టం. అదృష్టమే భాగ్యం, భాగ్యమే అదృష్టం. అందుకనే మరి ఇటువంటి అదృష్టమైన జీవితాన్ని మనకి ఇవ్వాలని ఆ అదృష్టుడైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. సరే, ఆయన లోకానికి రావడం ద్వారా ప్రతి మానవానికి లోకంలో, లేకపోతే మన మేడికుండూరు గ్రామంలో మరి దేవుడు ఎటువంటి అదృష్టాన్ని ఇవ్వాలని ఆయన లోకానికి వచ్చాడన్న విషయాన్ని రాత్రి మీకు తెలియపరచాలని మేము ఆశిస్తున్నాం. చూడండి, మొట్టమొదటిగా మరి ఆయన లోకానికి రావడం ద్వారా మానవానికి ఎట్టి అదృష్టం లభించింది
అనేది ఇప్పుడు మీకు చెప్తాను. బైబిల్‌లో నుంచి కొన్ని విషయాలు మీకు మరి ప్రకటిస్తాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 29వ వచనం. ఇజ్రాయేలు ఇశ్రాయేలు నీ భాగ్యమెంత నీ గొప్పది, భాగ్యమెంత గొప్పది. యెహోవా యెహోవా రక్షించిన నిన్ను నిన్ను పోలిన వాడెవడు? పోలిన వాడెవడు? ఆయన నీకు ఆయన నీకు సహాయకరమైన కేడము, సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు నీకు ఖడ్గము, ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా నీ శత్రువులు నీకు లోబడినట్లుగా. వారు వేషము వేయుదురు. చూడండి, నా వెంబడి చెప్పండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? చెప్పండి. ఆయన ఈ లోకానికి రావడం ఆ మనిషి మానవానికి ఎంత అదృష్టం అంటే, ఆయన ఎటువంటి అదృష్టం ఇవ్వడానికి వచ్చాడు, ఎటువంటి భాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడంటే రక్షణ భాగ్యం. ఏ భాగ్యమో అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన దిగి రావడానికి గల ఉద్దేశం ఏంటంటే ప్రతి మానవానికి రక్షణ కలుగు చేయాలని. ఏం కలుగు చేయాలని? రక్షణ. ఎందుకంటే ఈ రక్షణ ప్రతి మానవానికి ఎంతో ఆ క్షేమము, ఎంతో ఈ రక్షణ అనేకునికి ఎంతో మరి కాపుదల. కాబట్టి నాడు ప్రజలు ఎలా ఉన్నారంటే రక్షణ లేని వారే ఉన్నారు. కాబట్టి రక్షణ లేక మరి ఎంతో భయంకరమైనటువంటి జీవితమును కలిగి ఉంటున్నారు. అందుకనే బైబిల్ చెప్తుంది, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు. కాబట్టి ఎందుకు యేసుక్రీస్తు అని పేరు పెట్టబడిందంటే తన ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికి. అంటే తన ప్రజలకు ఎవరు? ఈ లోకంలో ఉన్న వారందరూ, మనందరూ కూడా ఆయన ప్రజలమే. మనం పుట్టినప్పుడు పాపాత్ములుగా మనం పుట్టలేదు. కానీ దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో పుట్టించాడు ఈ లోకంలో. మరి పాపం లేని వారిగా పుట్టించాడు. అన్య పుణ్యం పాపం ఎరిగిన వారిగా మనల్ని పుట్టించాడు. అయితే పుట్టిన మనము మన జీవితాల్లో ఏం సంభవించింది? ఏం ప్రవేశించింది? పాపం. ఎలా ప్రవేశించింది పాపం అంటే బైబిల్ చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాట వెనుకపోవడమే పాపం. దేవుని మాటను తునీకరించడమే పాపం. దేవుని మాటను విధేయత చూపకపోవడమే పాపం. అంతేగాని పాపం అంటే ఏదో పెద్ద పెద్ద కూలి కార్యాలు, పెద్ద పెద్ద హత్యలు, లేకపోతే వ్యభిచారము, నరహత్య, ఏదో పెద్ద పెద్ద జాగ్రత్తలు చేసేవాళ్ళు కాదు. ఒకవేళ అది చేసేవాళ్ళు కూడా ఉండొచ్చేమో ఈ లోకంలో. కానీ మానవాన్ని పాపము ఎలా సంభవించిందంటే లోపలికి దేవుని మాట వెనుకపోవడం. ఈ పాపం ఏమైంది? చివరికి దురాశ గర్భమును ధరించి పాపము కనును, పాపము పరిపక్వమై మరణాన్ని కనును. చివరికి ఆ పాపం ఎక్కడికి దారితీసిందంటే మరణానికి. అదే మరణము ఒక దెబ్బతో పోయే మరణం కాదు, నిత్యం ఉండే మరణం. అదే అగ్నిగుండం. దట్ ఈస్ సెకండ్ డెత్. అది రెండవ మరణం. అందుకే బైబిల్ చెప్తుంది, పాపంలో వచ్చే జీతం మరణం, మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవం. కాబట్టి పాపమునికి వచ్చే జీతము మరణం. కాబట్టి మనం ఈ లోకంలో ఏదైనా పని చేస్తే సాయంత్రానికి ఏమి ఇస్తారు చెప్పండి? కూలో జీతమో ఇస్తారు. కూలి రోజువారీ దాన్ని ఏమంటారు? కూలి. నెలకోసారి ఇచ్చేదాన్ని ఏమంటారు చెప్పండి? జీతం. ఏమంటారు? మీరు చెప్పాలి. నేను అడిగింది ప్రతి ఒక్కరికి మీరు చెప్పాల్సిందే. అప్పుడు కానీ మీరు హుషారుగా ఉండరు. కాబట్టి నెలకోసారి ఇచ్చేది జీతము, రోజుకి సాయంత్రానికి ఇచ్చేది కూలి. కాబట్టి అట్లాగే పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం. నిజంగా ప్రతి మానవుడు కూడా ఇట్టి మరణానికి లోనవుతున్నారు. ఇట్టి మరణానికి దిగజారిపోయి చివరికి మానవుని యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకానికి. అనుకుంటున్నాడు మానవుడు, ఆ తక్కువ బిక్కులో ఎవరు చూడబోయాడులే ఆ యొక్క పరలోక నరకం అన్నట్టుగా మానవుడు ఏం చేస్తున్నాడు? తన జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాడు. ఎన్నో వ్యసనాలతో, ఎన్నో పాపాలతో, ఎన్నో అపవిత్రమైన జీవితంతో జీవించి చనిపోయి చివరికి నరకానికి ప్రవేశిస్తున్నాడు. అందుకనే దేవాతి దేవుడు దేవునితో సమానముగా విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకొనలేదు.
ఎందుకంటే మన కోసం ఈ లోకానికి, మనకు ఒక అదృష్టాన్ని కలుగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు సుమా. ఈ ఎన్టీఆర్ నగర్లో ఉన్న నా ప్రియ స్నేహితులారా, ప్రేమతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఇంకా నువ్వు ఏ జీవితం జీవిస్తున్నావు? ఈ రాత్రి తీర్మానం చేసుకుంటే నీలో ఉన్నటువంటి జీవితాన్ని ప్రభు తీసివేసి నీకు పరిశుద్ధమైన జీవితాన్ని, అది ఎట్లా సాధ్యమంటే యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం నుండి విశ్వసించిన ఎడల నీవేమవుతావు? రక్షించబడతావు. ఒప్పుకుంటే చాలు, సరి చేసుకుంటే చాలు. దానికోసం ఏమో ఇవ్వనవసరం లేదు, ఏదో చేయనవసరం లేదు, మోకాళ్ళ మీద నడవనవసరం లేదు, లేకపోతే నీ కాయ కడుపురాన్ని ఇవ్వనవసరం లేదు, నీ యొక్క అగరుపొత్తుని ఇవ్వనవసరం లేదు. ఏమి ఇవ్వద్దు. ప్రభు అక్కడ ఏమంటున్నాడు? ఏమి అంటున్నాడు? నీ హృదయం నాకెమ్ము. ఓ మై సన్, ఓ మై డాక్టర్, గివ్ మీ యువర్ హార్ట్. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నీ హృదయం నాకెమ్ము. ఎందుకయ్యా నా హృదయంతో నీకేం పనయ్యా? ఇదిగో నీకు కావాల్సింది తీసుకో, డబ్బునా ఇగో ఇస్తున్నా, వస్తువునా ఇగో తీసుకో, నా హృదయంతో నీకే పని? నో 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 నో, నాకు అయ్యేమి వద్దు. నీ హృదయమే నాకు. ఎందుకంటే నీ హృదయంలో పాపము ప్రవేశించింది. ఆ పాపం పరిపక్వమై నీ జీవితాన్ని పాపం ఏం చేస్తుంది? నెమ్మది లేకుండా చేస్తుంది. ఈ రాత్రి ఒకవేళ దేవుని చేత నీవు నెమ్మది లేకుండా జీవిస్తున్నావు, ఏ విషయంలో నీకు శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నావు, ఈ రాత్రి ఆయన దగ్గరకు రా. నీకు శాంతిని, సమాధానమును, నెమ్మదిని ఇవ్వడానికి ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన మరి ప్రకటించేవాడిగా ఉంటున్నాడు. దేవుడి లోకమును ఎంతో ప్రేమించను, దేవుడి లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము. అయితే అది ఇవ్వడానికి ఈ లోకంలో ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపల కొరకు ఆయన మరి శ్రమ పొంది, గాయపరచబడి, శిరస్సు మొదలుకొని అరికాల వరకు మన పాప నిమిత్తమై తన రక్తాన్ని కాచి ఏం చేశాడు? చివరికి ఆ రక్తము పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తమే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రుడిగా చేయనని గ్రంథంలో రాయబడింది. తద్వారా ఆయన మరణించి భూస్థాపన చేయబడి, అంటే సమాధి చేయబడి తిరిగి ఏమయ్యాడు? లేచాడు. తిరిగి 3వ దినమున లేపబడ్డాడు. లేఖనం ప్రకారము బైబిల్ చెప్తుంది, లేఖనము ప్రకారము క్రీస్తు శ్రమ పొంది మృతి పొంది లేఖనం ప్రకారము ఏమయ్యాడు? 3వ దినమున లేపబడెను. కాబట్టి అది నీవు నమ్మితే చాలు, దాని ఏంటో నువ్వు విశ్వాసిస్తే చాలు సుమా. అప్పుడు నీ జీవితంలో గొప్ప అనుభూతిని, ఆ రక్షణ ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. ఇది మా జీవితంలో కలిగి ఉన్నాం కాబట్టి, ఇది మేము పొంది ఉన్నాం కాబట్టి, ఆ విన్న వాటిని, చూచిన వాటిని, కన్న వాటిని మేము మీతో చెప్తున్నాం. చూడండి, ఆ మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాం. చూడండి, మొదటి యోహాను పత్రిక పత్రికలో ఏమని రాయబడిందంటే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండనో, మేమేది వింటిమో, కన్నులారి ఏది చూచితిమో, ఏది నిదానించి నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో మా చేతుని దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. అందుకే ఈ మీటింగ్, అందుకే ఈ కూడిక. కాబట్టి ఎందుకో కాదు, ఈ కూడిక ఎందుకంటే ఎందుకొరకే, మీకు తెలియచేయడానికే మంచి వాతావరణం దేవుడిచ్చాడు. లేకపోతే ఇప్పుడు మంచి వర్షం కురవాల్సిన పరిస్థితి కొన్ని ప్రదేశాల్లో. మరి ఎడతెరిపి ఏమంటారు? ఆ ఎడతెరిపి లేని వాన, వర్షం ఆగకుండా కురుస్తూ ఉంది. ఈరోజు న్యూస్లో, సాక్షి న్యూస్లో మరి 2 లక్షల మందిని ఒక అలా ఏమైందంట. మరి అది ఫేకో నిజమో మనకు తెలియదు. 2 లక్షల మందిని అలా మింగేసిందంట. చూడండి, భయంకరమైన పరిస్థితులు. కాబట్టి అక్కడక్కడ మరి మరణాపాయం జరుగుతున్నాయి. ఈరోజు మనందరం క్షేమంగా ఉన్నామంటే, ఈరోజు మనందరం సురక్షితంగా ఉన్నామంటే ఆ దేవుని కృపే. ఇంకా నీవు రక్షణ పొందాలని, ఆ యేసుక్రీస్తు ప్రభుని నీవు నీ సొంత రక్షకుడిగా నీ హృదయంలోనికి చేర్చుకోవాలని దేవుడి రాత్రి ఈ మాటలు నీకు వినిపింపచేస్తున్నాడు. కాబట్టి ఇది నీ జీవితం ఒక భాగ్యం.
నీకు రక్షణ దొరకటం ఒక భాగ్యం. ఈ రక్షణ ఏ రక్షణ? ఆత్మరక్షణ. ఏ రక్షణ? మరి ఒకటో పేతురు 2 అధ్యాయం 9 రాయబడింది. ఆత్మరక్షణ పొందుకో. కాబట్టి రాత్రి ఒకవేళ మరి నీ తీర్మానం చేసుకోకపోతే బైబిల్ చెప్తా ఉంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష, అదే నరక శిక్ష. కాబట్టి రాత్రి మరి నీదే తీర్మానము. కాబట్టి ఛాయిస్ నీకే. కాబట్టి ఆ నిత్య శిక్ష నుండి, అనగా నీ ఆత్మ ఆ యొక్క అగ్నిగుండం నుంచి తప్పించబడాలనేదే యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం. కాబట్టి ఇది మాకు అవసరం లేదులే, ఇది మాకు అవసరం లేదండి, మాకు పని లేదు అని అనుకుంటే దానికి నీవే బాధ్యుడివి, నీవే బాధ్యురాలివి. కాబట్టి రాత్రి తీర్మానం చేసుకో. ఆ దేవాతి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు పాపి మానవం కొరకు ప్రాణం పెట్టి చనిపోయి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడని నీ హృదయం మంది విశ్వసిస్తే చాలు, అది నీ జీవితంలో గొప్ప రక్షణ భాగ్యం. అందుకనే ఈ వాక్యం చదివించాం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోనినవాడు. కాబట్టి నీ జీవితంలో ఇది ఒక అదృష్టంగా ఇవ్వాలని, ఒక భాగ్యంగా రక్షణ ఇవ్వాలని ఆయన కోరిన వాడిగా ఉంటున్నాడు. రెండవదిగా నీ జీవితంలో దేవుడు ఎట్టి అదృష్టాన్ని కలుగు చేయాలని దేవుడు కోరుతున్నాడంటే జకరియా పుస్తకము 3 అధ్యాయం 7 జకరియా 3:7. జకరియా పుస్తకము 3 అధ్యాయం 7. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడుకొనువాడగుదు. ఆ తర్వాత మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. చెప్పండి, నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఇది ఎన్నో భాగ్యం అండి? రెండవ భాగ్యం. ఫస్ట్ భాగ్యము, యేసు ప్రభు వారు ఏమి ఇవ్వాలని ఆయన లోకానికి వచ్చాడు? రక్షణ భాగ్యము. లోకంలో ప్రతి ఒక్కరికి ఈ రక్షణ భాగ్యము అంటే నరకము నుండి పరలోకానికి కలుగు చేసే భాగ్యము, మరణము నుండి జీవములోనికి దాటింపు చేసే భాగ్యము నీకు ఇవ్వాలని, అదే రక్షణ భాగ్యము నీకు అందజేయాలని యేసయ్య లోకానికి వచ్చాడు. రెండవ భాగ్యం ఏంటండి? ఆయన సన్నిధి. మాట్లాడకూడదు అక్కడ, మీ మాటలు నాకు వినిపించకూడదు. కాబట్టి నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. రెండవదిగా యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనకు రెండవ అదృష్టం, రెండవ భాగ్యాన్ని కలుగు చేయడానికి వచ్చాడు. ఏంటది? సన్నిధి. దేవుని సన్నిధి. నిజంగా దేవుని సన్నిధి అంటే చెప్పండి, దేవుని సన్నిధి అంటే ఏంటి? ఆయన సన్నిధిలో ఏముంటుంది? ఆయన సన్నిధిలో ఏముంటాయి? నిత్య సుఖములు. ఆయన కుడి చేత నిత్య సుఖములు, అలాగే ఆయన సన్నిధిలో సంతోషం. చూడండి మాట బైబిల్లో మీ అందరికీ ఈ మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం. నా ఎంబడి చెప్పండి, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసగవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధిలో ఏముంటుంది? ఇప్పుడు ఒక సంతోషం. మీ అందరూ సంతోషం ఉందా? ఇప్పుడు మీరు అందరూ ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడున్నారు? సన్నిధిలో ఉన్నారు. ఎక్కడున్నారు? సన్నిధిలో ఉన్నారు. ఈ సన్నిధిలో ఉండేవాడికి ఏముంటుంది చెప్పండి? దుఃఖం ఉంటుందా, ఏడుపు ఉంటుందా, సంతోషం ఉంటుందా? చెప్పండి. సరి చెప్పట్లు మీరెవరు? మీరందరూ చెప్పిందాక నేను అడుగుతూ ఉంటాను, చెప్పండి అంటానే ఉంటాను. చెప్పండి, దేవుని సన్నిధిలో ఏముంటుంది? అది అసలు మెయిన్ మాట. సంపూర్ణ సంతోషం. సగం సంతోషం కాదు. కొంతమందికి కొంత సంతోషం ఉంటుంది, కొంత ఏముంటుంది, ఎప్పుడు ముగిస్తాడు, ఎప్పుడు పోదాం ఇంటికి అన్న కొంతమందికి. కాబట్టి దేవుని సన్నిధిలో సంపూర్ణంగా ఉండేవారికి సంపూర్ణ సంతోషము
నిజంగా దేవాది దేవుడు ఆయన సన్నిధి మనకిచ్చి, ప్రతి ఒక్కరికిచ్చి, ఆ సన్నిధిలో సంతోషం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు సుమా. కాబట్టి ఇది నువ్వు గుర్తించాలి. ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం ఇంకెక్కడా. ఇప్పుడు మీరందరూ ఈడ కూర్చున్నారు. మీ అందరికీ సంతోషంగా ఉందా లేదా? నిజంగా చెప్పండి, యథార్థంగా చెప్పండి. మీరు సంతోషంగా ఉన్నారా లేదా? ఆ? సంతోషంగా ఉందా? ఆ. కాబట్టి సంతోషమే, సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. కాబట్టి ఎవరైతే ఆయన సన్నిధిలో ఉంటారో వారికి సంతోషము. ఆయన సన్నిధిలో లేని వారికి ఏముండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. కాబట్టి వారికి ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు వారికి చింత విచారమే. ఆయన సన్నిధిలో ఉండి చూడండి, ఆయన సన్నిధిలో నిలవండి, ఆయన సన్నిధిలో నిలబడండి, ఆయన సన్నిధిలో కూర్చోండి. ఎట్లా ఉంటుందో ఒక్కసారి. ఇది మా అనుభవం. దేవుని ఇంట్లో ఉండే కంటే, ఆ, వీధిలో ఉండే కంటే, ఆ, ఎక్కడ సంతోషం? దేవుని సన్నిధిలో ఉంటే గొప్ప సంతోషం. ఈ సంతోషం అందరికీ ఈ భాగ్యం ఇవ్వాలని యేసయ్య కోరేవాడిగా ఉంటున్నాడు. ఇది రెండవ సంగతి. మూడో సంగతి చూడండి. మూడో సంగతి మనం చూస్తే సామెతల గ్రంథం 12వ అధ్యాయం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము. సామెతల గ్రంథము 12:27. సామెతలు 12వ అధ్యాయము 27వ వచనం చదవండి. సోమరి సోమరి వేటాడినను పట్టుకొనుడు, ఆ, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. చురుకుగా ఉంటుట గొప్ప భాగ్యము. చూడండి, ఏంటది? సోమరి వేటాడినను పట్టుకొనుడు, సోమరి వేటాడినను పట్టుకొనుడు, పట్టుకొండు, చురుకుగా నుండుట చురుగ్గా ఉంటుట గొప్ప భాగ్యము. నామరి చెప్పండి. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. ఎలా ఉండాలి చెప్పండి? ఇక ముగించేస్తానండి. ఎలా ఉండాలి? ఎలా ఉంటే మనకి భాగ్యం ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు? చురుకు, చురుకు. కాబట్టి చిరాకు కాదు. కొంతమంది చురుకు బదులు ఎలా ఉంటే చిరాకు పడతారు. కాబట్టి ఎప్పుడు చూసినా చిరాకే, ఎప్పుడు చూసినా చిరాకు పడుతూ ఉంటారు, యాస్ట్ పడుతూ. ధోనిష్ గారు ఒక మాట అనేవాడు. ఏమనేవాడంటే, ఎప్పుడు ఆయన నోట్ల నుంచి వచ్చే మాట ఇంటికి వారు ఊరికి యాస్ట్ పడతారు, యాస్ట్ పడతారు. ఏమనేవాడు ధోనిష్ గారు? యాస్ట్ పడతారు, యాస్ట్ పడుతుంది. అక్కడ మీకు ఎప్పుడు యాస్ట్ పడిద్దానా అని చెప్పి, యాస్ట్ పడిద్ది అక్క అయ్యా అనేది చెప్పేవాడు నాకు ధోనిష్ గారు. అంటే ఏంటి ఆయన ఆ యొక్క ఉద్దేశం ఏంటి? ఎప్పుడు నా మీద విసుగు పడతారు, నేనంటే చిరాకు పడతారు అని అంటాడు ఆయన. నిజమే. కొంతమందికి ఒక మాట అంటే చిరాకు, ఒక మాట అంటేనేమో ఇసుకు కదా. అయితే చురుగ్గా ఉండాలి. ఏ విషయంలో చురుగ్గా ఉండాలి? దేవుని విషయంలో. కాబట్టి సోమరిలాగా ఉండకూడదు. సోమరిలాగా ఉంటే ఏమైంది చెప్పండి? సోమరి సోమరి ఏం చేస్తాడు? సోమరిలాగా ఉంటే ఏమైంది? గొప్ప నష్టము. కనుక సోమరి చేముల యొద్దకు వెళ్ళుము అని సామెతలో రాయబడింది. చేములు ఎట్లా ఉంటాయి చెప్పండి? వాటికి చెప్పండి, చేములు ఎలా ఉంటాయి? చాలా చురుగ్గా ఉంటాయి. అవి ఎంతో క్యూలో నడుస్తాయి. కాబట్టి చేమల్లాగా మనం మరి ఎలా ఉండాలి? చురుగ్గా ఉండాలి. అందుకనే పాము కూడా ఎలా ఉంటుంది? వివేకంగా ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో నువ్వు చురుగ్గా ఉన్నావా? లేజీగా ఉన్నావా? లేజీతనం. దేవుడు అంటే లేజీ, ప్రార్థన అంటే లేజీ, సువార్త అంటే లేజీ, ప్రార్థన కావాలంటే లేజీ, సోమరితనం. నిజంగా ఈ కూడికలు ఎప్పుడైతే మనం ఆరంభించామో డిసెంబర్ ప్రారంభం నుంచి ఎవరెవరు ఏ మీటింగ్కి వచ్చారో నాకు బాగా గుర్తుంది. నేను గుర్తుపెట్టుకుంటున్నాను. ఏ మీటింగ్కి ఎవరెవరు వచ్చారు, ఎవరి మీటింగ్కి ఎవరెవరు వచ్చారు, ఎవరు రాలేదు, నాకు అన్ని గుర్తున్నాయి. పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు ఎవరో నేను తర్వాత చెప్తా. ఎప్పుడు భాగ్యం ఇంట్లో మీటింగ్ అప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్పను. కాబట్టి 29తో మీటింగ్స్ ముగించబడతాయి. అప్పుడు ఎవరెవరు పర్ఫెక్ట్గా చురుగ్గా మరి వచ్చారో నేను చెప్పగలుగుతాను. ఇప్పుడేం చెప్పను.
కాబట్టి దేవుని విషయంలో చురుగ్గా ఉండాలి. ఈరోజు చాలా మంది చురుకు లేకపోవటం వల్ల అన్ని నష్టాలే. అందుకనే యేసయ్య ప్రభు వారు ఎలా ఉండాలని ఈ లోకానికి వచ్చాడు. మనం చురుగ్గా ఉండాలి. యేసు ప్రభు అన్నాడు, మీరు పాముల వలె వివేకంగా ఉండి పావురాయి వలె నిష్కపటంగా ఉండమని యేసు ప్రభు చెప్పలేదా? చెప్పాడు. కాబట్టి చురుకు ఉండాలి. పోవచ్చులే, కూర్చోవచ్చులే, చివరిలో కూర్చోవచ్చులే, లేకపోతే చివరి మీటింగ్ చివరి పాటకు పోవచ్చులే. ఇది ఏంటిది? సోమరితనం. ఏంటిది? సోమరితనం, లేజినెస్. సోమరి జీవితం ఎంతో ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. కనుక సోమరి ఎందాక నీవు, బైబిల్ చెప్తుంది, సోమరి ఎందాక నీవు పండుకొందువు, ఎందాక. కాబట్టి ఆ అలక్ష్యమైన జీవితమే అది మన జీవితానికి. అందుకని యేసు ప్రభు వారు ఈ లోకంలో మనందరికీ ఏమి ఇవ్వడానికి వచ్చాడు? చురుకుతనము, వివేకము, వివేచన ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అది మనకి ఎంతో భాగ్యం, అది మనకు అదృష్టం. కాబట్టి రెండో విషయం. మూడో విషయం, నాలుగో విషయం చూడండి. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 112:5. కీర్తన 112:5 చదవండి త్వరగా. నేను చాలా కుదించి చెప్తున్నా. ఒక్కొక్క దాని గురించి వివరిస్తే టైం సరిపోదు. అందుకనే నేను టూకీగా చెప్పుకుంటూ వస్తున్నా. చూడండి. దయాళులను అప్పించువారును ఆ, భాగ్యవంతులు భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. చూసారండి, ఇక్కడ దయాళులను దయాళులు అప్పించువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. చెప్పండి. దయాళులు, అప్పించువారు, భాగ్యవంతులు. ఎవరండి? దయాళులు, అప్పించువారు. కాబట్టి దయగల వారిని ఏమిస్తారు జోషగా? అప్పు ఇస్తారు. దయగా ఏమేవాడు? అప్పు ఇవ్వడు. అసలు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి మనకి ఎందుకు కావాలి? అది ఆలోచించుకోవాలి కదా. అంటే అప్పు చేసి అంటారు, అప్పు చేసి పప్పుకూడు తినకండి అన్నట్టు. నిన్న ఎంతోమంది మరి పండుగ చేసుకున్నారు. పండుగ చేసుకున్న తర్వాత ఇక 26వ తారీఖు పొద్దున్న ఎవరు వస్తాడు? అప్పుడోడు వస్తాడు. అప్పుడోడు వచ్చి ఏమంటాడు? ఏంటి ఇస్తానన్నావు? 26 పొద్దున్నే ఇస్తానన్నావు. ఈ బట్టల షాపుడు ఫోను, తర్వాత కిరాణా షాపుడు ఫోను, అందరూ ఫోన్లు చేయటమే. ఏమి అప్పు చేసి పండుగ చేసుకోకపోతే ఏమైంది చెప్పండి. కాబట్టి అప్పు చేసుకోవడం ఎందుకు? అప్పు తీసుకోవడం ఎందుకు? కానీ అంటే అప్పు తీసుకుంటున్నామంటే దానికి ఒక అర్థం ఉంది. ఏముంది? మనలో కష్టపడి మరి చేసే పరిస్థితి లేకపోవడం ద్వారా. ఒకటి తీసుకోవడం తప్పేం కాదు. ఇవ్వడం తప్పు కూడా కాదు. ఎందుకంటే యేసయ్య ప్రభు ఏమన్నాడు? నేను అప్పిచ్చేవాడిగా చేస్తానన్నాడు, కానీ అప్పు తీసుకునేవాడిగా ఎక్కడుంది ఈ మాట? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంటే బాద్మిష్మాంటి ఈరోజు హుషారు గట్టిగానే ఉన్నారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం త్వరగా. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము అక్కడ రాయబడింది. నిన్ను అప్పిచ్చువానిగా చేయగలిగిన అప్పు తీసుకున్నవానిగా ఎన్నో వచ్చినది చూడండి. 13వ వచనం చదవండి. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు. అప్పిచ్చేవానిగా చేస్తా కానీ అప్పు చేసేవానిగా. కాబట్టి ఎవరు భాగ్యవంతులంటే అప్పిచ్చేవారే భాగ్యవంతులు. దయ చూపించి అప్పిచ్చేవారు భాగ్యవంతులు. అంటే కష్టాల్లో ఆదుకోవడం మంచిదే, ఇబ్బందుల్లో పరామర్శించడం మంచిదే. కానీ ఆ అప్పు తీసుకున్న తర్వాత అప్పు ఏం చేయాలి? తగిన కాలం తీర్చేటట్టుగా ఉండాలి. కాబట్టి ఎవరు భాగ్యవంతులంటే చెప్పండి, దయగల వారే. అందుకే పాట ఉంది, దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల
వికటము చూపును, దయగన వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికట చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నన్నుచును, గర్విష్ఠుల యొక్క గర్వము నన్నుచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ. కాబట్టి దయగల వారే భాగ్యవంతుడు. ఒకవేళ కఠినం చూపిస్తే వారు ఎవరు? అభాగ్యులు. కాబట్టి దేవుడు యేసు ప్రభు వారి లోకానికి ఎలా వచ్చాడు? దయామయుడిగా. ఎలా వచ్చాడు? దయామయుడిగా, కరుణామయుడిగా, కృపామయుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అట్టి దేవుడు మనకు అదృష్టం ఇవ్వడానికి వచ్చాడు. మనం కూడా ఇతరులు ఎవరైనా దయ చూపిస్తే మనల్ని దేవుడు ఏం చేస్తాడు? అదృష్టవంతునిగా చేస్తాడు. ఇదన్న విషయం. 4వ విషయం చూడండి. కొరింథీ రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. చదవండి త్వరగా. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణాధార్యము భాగ్యములు గలవారనగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. కాబట్టి భాగ్యము కూడా ఎటువంటి భాగ్యము? పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు. ఔదార్య భాగ్యం. కాబట్టి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనకు పరిపూర్ణమైన భాగ్యవంతునిగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎట్లా అంటే విత్తవానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనం వేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము కలిగి ఉండాలని ఆయన మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. కాబట్టి నీతి ఫలాలు. ఏ ఫలాలు? ఏంటి నీతి ఫలాలు? చెప్పండి. నీతి ఫలాలు అంటే 9 ఫలాలు, 9 ఫలాలు. ఏంటి చెప్పండి? ఆత్మ ఫలాలు. ప్రేమ, చెప్పండి, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఎన్ని? మొత్తం 11. 9. ఎన్ని? 9 ఫలాలు. ఇవి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం భాగ్యవంతులము. ఈ ఫలాలు ఉన్నాయా? ప్రతి ఒక్కరి లోకంలో ప్రతి ఒక్కరి ఈ ఫలాలు పొందుకోవాలని, ఈ ఫలాలు కలిగి ఉండాలని ఆ యేసు ప్రభు వారు లోకానికి వచ్చాడు. వీటి ద్వారా మనం భాగ్యవంతులు అవుతాం. ఏమవుతాం? తర్వాత చూడండి, ఎన్నైపోయిన ఇప్పటికి 5. ఫస్ట్ చెప్పండి, రక్షణ భాగ్యం. 2వ భాగ్యము దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం. 3వ భాగ్యము చెప్పండి, చురుగ్గా ఉండే భాగ్యం. 4వ భాగ్యము దయగలిగి ఉండటమే ఒక భాగ్యం. 5వ భాగ్యము పూర్ణ ఔదార్యము. ఎట్లా అంటే నీతి ఫలములతో నిండుకున్నవాడే భాగ్యవంతుడు. కాబట్టి ఇటువంటి 5 విషయాలను మనము దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అవన్నీ మనం చూసుకునే సమయం కాదు. కాబట్టి ఈ 5 ప్రతి ఒక్కరి జీవితంలో కలిగి ఉండగానే యేసు ప్రభువారి లోకానికి ఎలా వచ్చాడు? మనకి ఒక భాగ్యవంతుడిగా వచ్చాడు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కాబట్టి ఆయన దేవునితో సమానుడని ఎంచుకొనక, విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక ఈ లోకానికి వచ్చి మనల్ని భాగ్యవంతుడిగా చేయడానికి ఆ భాగ్యమైన ప్రదేశాన్ని విడిచిపెట్టి వచ్చాడు. కాబట్టి ఈ భాగ్యము ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి తీర్మానం చేసుకుందాం. ఏ భాగ్యాన్ని కోల్పోతున్నాం? ఏ భాగ్యాన్ని మనము తృణీకరిస్తున్నాం? కాబట్టి అనేక విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అన్ని చెప్పే సమయం కాదు. ఈ భాగ్యం నీకు కావాలా? ఈ రాత్రి ఒకవేళ నీ భాగ్యము నీకు కావాలనుకుంటే నీ తీర్మానం చేసుకో.
ఒప్పుకో, క్షమాపణ వేడుకో, దేవుడు తప్పకుండా ఈ భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. చూడండి, ఆ మాట చదివి మనము ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకొని మనము ఈ కూడికను ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు వారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అట్టి రీతిగా యేసు ప్రభువారు ఆ విధంగా మన కొరకు అంత ప్రేమ చూపించిన దేవుడు. ఆ భాగ్యాన్ని నీవు పొందుకుంటే ధన్యుడివి, ధన్యురాలు. అట్టి వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఆ భాగ్యమైనటువంటి రాకడి కొరకాయి, క్రీస్తు రాకడి కొరకాయి ఆయన మనం సిద్ధపరిచి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. ఎబినేజర్ అన్న వచ్చి ప్రార్థన చేస్తాడు. మైక్ త్వరగా. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ స్తోత్రాలు. ప్రభా, నీ ఆలోచన గొప్పది, నీ మహత్యము గొప్పది. నిజంగా మరి నీ కార్యాన్ని ప్రభా తండ్రి మీరు నెరవేర్చుకున్నారు, నీ కార్యాన్ని జరిపించుకున్నారు. ప్రభా, కార్యం నీది, పని నీది, ప్రజలు నీవారు, పరిచర్య నీది. కనుక వాతావరణాన్ని మీరు చక్కగా తేటగా మరి ఉంచి ప్రభా నీ మాటను వినడానికి ఎంతో కృపించారు. ప్రభా, మీరు ఈ లోకానికి ప్రభా ఎంతో ప్రభా రిక్తుడుగా, దరిద్రుడుగా, తగ్గించుకున్నవాడుగా, విధేయుడిగా, మరి దేవునితో సమానంగా మరి ఉండుట విడిచిపెట్టకూడిన భాగ్యమని ఎంచుకోలేదు. మమ్మల్ని భాగ్యవంతుడిగా చేయడానికి మీరు ఆ గొప్ప మరి నా తండ్రి ఆ మహిమగల పట్టణము, ఆ పరలోకాన్ని విడిచి ఈ లోకానికి శరీరధారిగా, నరస్వరూపిగా ఈ లోకానికి వచ్చారు. ప్రభా, మరి ఎందరైతే నీ భాగ్యాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నారు, నీ భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, కృప చూపించము, సహాయం చేయండి. విన్న వాక్యాన్ని విన్న వారి జీవితంలో మరి ఒక గొప్ప మార్పును తీసుకోండి. మంచి మరి పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. అలాగే ఈ కూడికను ప్రభా మరి ఏర్పాటు చేసుకున్నటువంటి సహోదరులు ప్రభా వారి కుటుంబాన్ని దీవించండి. పతిరంకులు మరి ప్రభా భాగ్యష్మాంటి, అలాగే ప్రభా వారి యొక్క మరి ఆరోగ్యములు, వారి అవసరతలు, వారి అన్ని విధాలుగా మీరు వారికి తోడే ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీరు సహాయం చేయండి. అలాగే ప్రభా మరి తండ్రి పెద్ద కుమారుడు మరి ఎమినేజర్ అన్న కుటుంబము, సదాశివరావు కుటుంబం, అలాగే పుష్పలత వారి కుటుంబము ప్రభా మరి వారి కుటుంబాలుగా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు వారిని కాపాడుతూ రండి. ఇంతవరకు నేటి వరకు మరి వారి కుటుంబాలను మీరు కాపాడుతూ వచ్చారు. దేవా, మీ స్తోత్రాలు. ప్రభా, మరి నాయన తండ్రి ముఖ్యంగా సహోదరుడు మరి ప్రభా సదాశివరావు, ఆయన కుటుంబాన్ని కూడా మీరు దర్శించి ప్రభా కుటుంబానికి పరిపూర్ణ రక్షణ కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడుదరని రాయబడింది ప్రభు. కాబట్టి ప్రభు తండ్రి ఆయన కుటుంబానికి రక్షణ దయచేయండి ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ కూడికకు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, నీ వాక్యం ఉన్నారు కనుక వారి జీవితాన్ని కూడా గొప్ప భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఇటు భాగ్యమైన మరి సమయాన్ని, ఇటు భాగ్యంతో కూడిన కూడికను ప్రభా మేము కలిగి ఉండి మేము గడిపే భాగ్యం మాకు అనుగ్రహించారు. దేవా, మీ స్తోత్రాలు. ఈ కూడికను దీవించండి ప్రభా. ఒక దినాన మరి ఈ కూడిక జరుగుట ద్వారా ఒక దినాన మేము ఆ యొక్క ఫలాలు మేము చూడడానికి సహాయం చేయండి ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్య నీరు కట్టి ఫలింప చేయండి. పరలోకంలో ముద్ర వేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ కూడిక వృధా కాకుండా ఎవరో ఒకరి ఆత్మను ఎవరినైనా మీరు దర్శించి రక్షించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగే మా కాలనీ వాస్తవ్యులు, ఎన్టీఆర్ కాలనీ వాస్తవులందరినీ కుటుంబాలుగా మీరు దీవించి ఆశీర్వదించి రక్షించండి ప్రభు. ముఖ్యంగా
ప్రతి కుటుంబాలకు రక్షణ కార్యం జరిగించండి ప్రభా. ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, మరి ఈ యొక్క ఎన్టీఆర్ కాలనీ చుట్టూ మీ కంచె వేసి మీ పరిశుద్ధాత్మ సంచారం మీ కాలనీలో ఉంచమని ప్రార్థన చేస్తాం. ఎవరు అనారోగ్యంగా ఉన్నారో, ఎవరు ప్రభా తండ్రి నాయన నిరాశగా ఉన్నారో, నిస్పృహగా ఉన్నారో ప్రభా, ఎవరైతే ప్రభా తండ్రి ఆయా మరి అప్పుల సమస్యగా ఉన్నారో, కోర్టు కేసుగా ఉన్నారో ప్రభా, ఎవరు ఎటువంటి మరి నాయన మరి గడ్డు సమస్యగా ఉన్నారో వారిని మీరు దర్శించి వారికి ఆదరణ ఇచ్చి నెమ్మదిచ్చి సంతోషం ఇచ్చి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి ప్రభా. ఈ కూడికను మీరు మాకు ఎంతగానో ప్రభా తండ్రి మరి దయచేసినందుకే స్తోత్రాలు. ఈ కూడిక ద్వారా అనేకులు మీరు రక్షించమని ప్రార్థిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావాన్ని మీరు ఆరోపించుకోమని ప్రార్థిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మనికి అన్యోన్య సహవాసము సదాకాలము దేవుని కృప తోడ ఉండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి వచ్చిన వారందరికీ